గుత్తి వంకాయ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే దీన్ని చాలా రకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు కదండీ. ఒకసారి ఇలా చేసి చూడండి. అన్నం అంతా ఈ గుత్తి వంకాయతోనే తినేస్తారనమాట. ముందుగా దీనికోసం కళాయిలో వేరుశనగుళ్ళు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే కళాయిలో ఉల్లిపాయలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని సరిపడినంత మెత్తగా చేసుకొని పేస్ట్లా పెట్టుకోవాలి. దాన్ని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి బాగా కూరుకోవాలంటే కొంచెం ఎక్కువే పెట్టుకోండి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. దాన్ని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత అక్కడ వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ మొత్తం మగ్గపెట్టుకోవాలి వంకాయని. ఇలా మగ్గిపోయిన దాంట్లోనే మిగిలిపోయిన మసాలా కూడా అందులో వేసేసి అది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత బాగా మనం దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పావుగంట సేపు మనం చిన్న మంట మీద ఉడికించుకుంటే అయిపోతుంది గుత్తి వంకాయ. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.